ఐఏఎస్ ఐపీఎస్ల కోసం ప్రతిష్టాత్మకంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటటువంటి బాడీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1 అక్టోబర్ 1926లో ఎస్టాబ్లిష్ అయింది. సో నెక్స్ట్ ఇయర్ అది సెంటనరీ సెలబ్రేషన్స్ జరగబోతుందన్నమాట. సో ఈ తరుణంలో యూపీఎస్సి ఒక కొత్త బాడీని ఎస్టాబ్లిష్ చేయబోతుంది. దాని పేరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏవైతే బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో యూపీఎస్సిలో లేకపోతే కొన్ని స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో అవన్నీ కూడా ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఉంటుంది. మీకు గుర్తుంటే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ లాగా వచ్చారో ఆయన యూపీఎస్సికి స్వయాన వెళ్ళి వాళ్ళ యొక్క ఎగ్జామ్ ప్రొసీజర్ని అడిగి మరీ తెలుసుకున్నాడు. సో అలా అడిగే కన్నా బదులు ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లాగా ఒక సెంటర్ ఉందనుకోండి, అక్కడే అన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఎలా ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, ఇన్నోవేషన్స్ ఎలా జరిగాయి ఈ ఎగ్జామ్ కండక్షన్లో ప్లస్ ఎవాల్యుయేషన్లో అనేదంతా కూడా ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్లో ఉంటుంది. కాబట్టి ఏ రిక్రూటింగ్ ఏజెన్సీ అయినా సరే తనకి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్కి వెళ్తే మాత్రం ఈ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందన్నమాట. సో ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ 100 years ఆఫ్ యూపీఎస్సీ అవుతుంది కాబట్టి ఇది ఒక మంచి రిఫార్మ్ అని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.